ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే వారఫలాల ప్రత్యేక కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి సౌరమాన రీత్యా అంటే మన జన్మ తేదీ జన్మ నెలను అనుసరించి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో ఈ వారం జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో కూడా సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ పుట్టిన నెలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశం, అదేవిధంగా వారు పాటించాల్సిన పరిహారాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కొంతమంది వ్యక్తులు మనం కలిసినప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నామండి, ఉద్యోగం చేస్తున్నామండి, కష్టపడి పనిచేస్తున్నామండి, కానీ కుటుంబంలో అభివృద్ధి అన్నది ఏ కోశాన కూడా కనిపించడం లేదు, మా జీవితం రోజు రోజుకి కూడా ఇబ్బందికరంగా మారుతుంది తప్పితే ఏమాత్రం కూడా అభివృద్ధి కనిపించడం లేదు అని చెప్పేసి చాలామంది నిరాశగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అటువంటి వారి కోసం అంటే కుటుంబంలో అందరూ కూడా మంచి అభివృద్ధిని సాధించడం కోసం, వారి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీరడం కోసం, ప్రధానంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈనాటి పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 28వ తారీఖు ఆగస్టు నెల 2016వ సంవత్సరం, శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి బహుళ ఏకాదశి సాయంకాలం 4:45 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఆరుద్ర ఉదయం 11:45 వరకు, తదుపరి పునర్వసు, వర్జం రాత్రి 11:24 నుంచి 12:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:32 నుంచి 5:22 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగడ్డం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలేమీ లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి అంటే సౌరమాన రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు నూతన వ్యూహాలతోటి ముందుకు సాగి అనుకున్నది ఈ వారం ఎట్టకేలకు సాధిస్తారు. ప్రతిభావంతులుగా కూడా మంచి గుర్తింపును పొందుతారు. ఆదాయం ఈ వారం వీరికి చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార వాణిజ్య వర్గాల వారికి ఈ వారం లాభదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు మేషరాశి వారు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రధానంగా మేషరాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త శ్రద్ధ వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. అవసరం అని చెప్పి అనుకున్నప్పుడు వైద్యుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించడం, వైద్యులు చెప్పిన దాన్ని పాటించడం ఈ వారం మేషరాశి వారికి అందరికీ కూడా చాలా మంచిది. ఇక షేర్ల వ్యాపార వర్గాల వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాల వారికి కూడా ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. మంచి లాభాలు చేతికంతాయి. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతి నిత్యం ఆరాధించడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా ఈ వారం తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. అటువంటి వారు శ్రీ సాయిబాబా వారికి కానీ లేక శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం మరింత మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ఆర్థికంగా ప్రధానంగా ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంగా ఆ ఇబ్బందుల నుంచి వారు బయటపడతారు. చేపట్టిన కార్యక్రమాల్లో అవాంతరాలు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ కూడా ఈ వారం తొలగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏమైనా ఉంటే కూడా వృషభరాశి కాంట్రాక్ట్ రంగం వారు అటువైపు ప్రయత్నం చేయడం వల్ల ఆ డబ్బు కూడా కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. వ్యాపార వాణిజ్య వర్గాల వరకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కానీ కుటుంబ విషయాల పట్ల మాత్రం ఈ వారం వృషభరాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పొచ్చు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.